రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల గొంతుకు వస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడారు. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. కనీసం రైతు బీమా, ఎల్ఐసి ప్రీమియం డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ప్రమాదవశాత్తు చనిపోయిన రైతులకు రైతు బీమా కూడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అందులో కూడా కోతలు విధిస్తున్నారన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసిందన్నారు. కేవలం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 68,000 మంది పైగా రైతులకు రైతు బంధు ఇంతవరకు పడలేదన్నారు. యూరియా కోసం కూడా రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి అరిగోసపడాల్సిన పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. 2 ఏళ్లుగా రైతులకు రక్షణ లేకుండా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ 24 గంటల కరెంటు కూడా ఉండలేదు. కేవలం అనుకుంటే డే టైం మాత్రమే కరెంటు ఇవ్వడం జరుగుతున్నది. 11 గంటలు మాత్రమే రైతులకు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు పిసిసి అధ్యక్షుని లెక్క ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా రైతు బంధుకు 15,000 పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. రైతులు కూడా చాలా ఆశపడ్డారు. నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తారని చెప్పి కూడా ఆశపడడం జరిగింది. కేవలం 3 సార్లు మాత్రమే ఏదో వేసి మరి రైతులను మోసం చేసింది కూడా ఇవాళ ప్రభుత్వం అని చెప్పి చెప్పగలుగుతలేదు. మరి ఈరోజు ప్రీమియం కూడా చెల్లించగా ఎల్ఐసికి దాదాపు 7,600 మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు అన్నిటి కూడా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిన సంగతి కూడా నేను తెలియజేస్తున్నాను. 2014 నుంచి 2023 వరకు కూడా 23 డిసెంబర్ వరకు కూడా ఎప్పుడు కూడా రాష్ట్రంలో కూడా యూరియా కొరత రాలేదు. మరి ఇప్పుడు కృత్రిమ యూరియా కొరత సృష్టించిందా లేకపోతే నిజంగానే యూరియా కొరత ఉన్నదా అని కూడా పరిస్థితి తెలుస్తలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి మేము కనుక రైతులకు కొనుగోలు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటున్నాం అంతే కొంటామన్నట్టు మరి రైతు పండించిన పంట ఎక్కడికి పోవాలి? దళారులకు అప్పచెప్పిన పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది కదా. పండించిన పంటలో కుప్పలుగా మిగిలిపోతుంది కదా. రైతులకు సహకారం ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం నుంచి అని చెప్పి మేము అలా ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతన అని చెప్పి కూడా అనవలసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గింజ మేము కొనుగోలు చేస్తాము, 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. పిసిసి అధ్యక్షునిగా ఉంటే కూడా బ్రహ్మాండంగా మాట్లాడినాం. మరి నీకు మంచి ప్రభుత్వం అలా ఇచ్చిండ్రు, నేను ముఖ్యమంత్రి చేసిండ్రు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడికి పోయాయి? ఎందుకు వారి మాట నిలబెట్టుకోలేకపోతున్నారో తెలియాలి, ప్రజలకు తెలియాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము కోరుతున్నామని చెప్పి కూడా 70 లక్షల మంది రైతులకు నమ్మించి రైతు